హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో వెరీ స్పెషల్ వ్లాగ్, ఎగ్జిబిషన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా ఒక చుట్టూ చుట్టేసేద్దాము. చాలు. సో ముందుగా మీరు స్టార్టింగ్ చూసింది ఎంట్రన్స్ ఏరియా అండి. సో దీని అడ్రస్ వచ్చేసి మంగమ్మ కాలేజ్ దగ్గర ఒంగోలులో. సో స్పెషల్ ఎగ్జిబిషన్. ఇక్కడ మీరు ఫిష్ అనేది చూడొచ్చు. చాలా అట్రాక్టివ్‌గా ఉంది. మెయిన్ ఈ ఆర్టిస్ట్ అనేది చాలా బావుంది. ఇది డిజైన్ చేసింది మొత్తం గూడా. సో దాని దగ్గరే ఒక 10 మినిట్స్ అనేది మేము చూడడం జరిగింది. సో టోటల్‌గా ఒక లుక్ వేసేయండి ఇదంతా కూడా. వాటి యొక్క టీత్ కానివ్వండి, అంత కష్టపడి చేసినప్పుడు మనం పూర్తిగా చూడాలి గదా! సో చాలా బావుంది. అట్రాక్షన్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్‌కి, ఎగ్జిబిషన్‌కి. సో ఈ ఫిష్ అట్రాక్షన్. సో దాని తర్వాత మనం టికెట్స్ తీసేసుకున్నాము. టికెట్స్ తీసేసుకుంటే ఒక మనిషికి 100 రూపీస్. సో ఎంట్రన్స్‌లో వచ్చేసి మనకి లైవ్ బర్డ్స్ ప్లస్ జలకన్య ఇంకా ఫిష్ టన్నల్స్. సో ఈ 3 ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి పక్షులు. ఇక్కడొచ్చేసి ఎన్నో వేల రకాల పక్షులున్నాయండి. నేమ్స్ అయితే ఏమీ తెలీవు. ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే మనకి ఆస్ట్రిచ్ ఉంది. సో చాలా క్యూట్‌గా ఉంది. అదంతా నోరు తెరిసి. సో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ అనేవి చాలా బాగున్నాయి. కాకపోతే జనాల సౌండ్స్ ఎక్కువ ఉండేసరికి నేను సౌండ్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. సో బట్ చాలా ఎంజాయ్‌ఫుల్‌గా ఉండింది ఇదంతా కూడా. వన్స్ అయితే విజిట్ చేయాల్సిందే ఈ ఎగ్జిబిషన్‌కి. ఆహ్, చాలా అంటే చాలా బావుంది. మీరు చూస్తేనే అర్థమవుతది అక్కడికి వెళ్ళి లైవ్‌లో. ప్లస్ మీరిప్పుడు వీడియో వాచ్ చేస్తున్నారు గదా! సో సేమ్ అక్కడ మీరు చూసినట్టే ఉండడం జరుగుతది. నేమ్స్ ఏమి రాయలేదు. ఫస్ట్ కేజ్‌లో వచ్చేసి మనకి ఆస్ట్రిచ్ ఉంది. అదైతే ఫుల్‌గా ఆడుకుంది మనతోటి. సో ఏమైనా పెడతారు అనుకుంది. బట్ ఫుడ్ అనేది మేము తీసుకొని వెళ్ళలేదు. నెక్స్ట్ దాని పక్కన కేజ్‌లోనే ప్యారట్స్ ఉన్నాయి. చాలా రంగురంగుల రకరకాల ప్యారట్స్ ఉన్నాయండి. సో వాటికి కొన్ని నేమ్స్ అనేవి ఉంటాయి గదా! సో అవి బయట మనకి బోర్డ్ మీద పెట్టేసుంటే సో మనకి గూడా ఇన్ని రకాల ప్యారెట్స్ ఉన్నాయి అనేసి మనకే అర్థమవుతది. సో అది అనేది పెట్టలేదు. అది పెట్టుంటే బాగుండిద్ది అని అనిపిచ్చింది. సో వాటి సౌండ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నాకు తెలీదు వీటి పేర్లేమో. కోడిలో జాతి అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి వైట్ ర్యాట్. లైవ్‌లో వైట్ ర్యాట్ ఫస్ట్ టైం నేను చూడడం. సో జనరల్‌గా అయితే టీవీస్‌లో వాచ్ చేస్తాం గదా! వాటి కళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. అంటే ఫన్ అండ్ ఎంజాయ్ అసలు టోటల్‌గా. చిట్టి చిట్టి ప్యారట్స్ ఉన్నాయి. మనకి బయట చెప్పినట్టు వేల రకాల పక్షులన్నట్టు అలానే 100% ఉన్నాయండి. లాస్ట్ టైం మనం ఒక ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. సో అక్కడ టోటల్‌గా పక్షుల ఎగ్జిబిషన్ అని చెప్పారు. బట్ అదొచ్చేసి ప్లాస్టిక్ మొత్తం ఆర్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇవొచ్చేసి లైవ్ పక్షులు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయి అనేసి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో ఈ పక్షులన్నీ కూడా. సో జస్ట్ అలా చూడంగాల్నే చాలా హ్యాపీనెస్ అనిపిచ్చింది. థర్డ్ కేజ్‌లోకొచ్చేసి ఇవి పక్షులనేవి ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క కేజ్‌లోనే ఎన్నో సంఖ్యలో ఉండడం జరిగింది. ఫుల్ హడావిడి మనుషులు చాలా సందడి సందడిగా 100 రూపీస్‌లో మనం ఒక 5 అవర్స్ అనేవి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ చూసారా ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ప్యారట్స్ ఇవన్నీ కూడా. ఇంకా అవే 100 రూపీస్ మీరు ఖర్చు పెట్టకుండా మన వ్లాగ్‌లోనే, మన ఛానల్‌లోనే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చండి ఇంట్లో కూర్చొని. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిన్నవి అండ్ ఉడుములు పట్టు అంటారు గదా! సో అది 3 ఉన్నాయి ఇక్కడ. చాలా లేజీగా ఉన్నాయి అవైతే. ఫస్ట్ దూరం నుంచి చూడంగానే క్రొకొడైల్ లాగా అనిపించాయి అవి. సో దగ్గరికెళ్ళంగానే అవి అని పక్కన చెప్తుంటే విన్నాను. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవొచ్చేసి కోళ్ళు, కొన్ని రకాల కొన్ని జాతుల కోళ్ళు ఇవన్నీ కూడా.
నెక్స్ట్ ఇది మినిచర్ మంకీ. నేను పెట్టిన నేమ్ ఇది. దీని నేమ్ ఏంటో తెలీదు. బట్ అయితే ఫుల్ ఫన్ చేసింది ఫ్రెండ్స్ ఇదంతా కూడా. చాలా చిన్నగా ఉంది. మనం ఎక్కడ హ్యాండ్స్ పెడితే అక్కడికి రావడం, ఫోన్ పెడితే అక్కడికి రావడం చాలా మంచిగా అంటే ఈ ప్యారెట్స్ ఇవన్నిటిలో కొంచెం మనతో ఆడుకుంది ఇదే. ఫస్ట్ ఆస్ట్రిచ్ అయితే ఆడుకుంది. తర్వాత ఇది మినిచర్ మంకీ ఆడుకుంది. సో ఇది నేను పెట్టిన నేమ్ అయితే తెలీదు. చాలా బాగుంది కదా, ఒక చిన్న బొమ్మలా ఉంది. నెక్స్ట్ ఇవన్నీ ర్యాబిట్స్. ఇవి వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ హడాహుడి హంగామా టోటల్గా ఇక్కడ జరిగిందండి. స్నేక్ వెళ్ళంగానే జస్ట్ ఒక లుక్ వేయంగానే స్నేక్ అని, అమ్మో స్నేక్ అనేసి వెనక్కి వచ్చేసాము. తర్వాత వీళ్ళంతా కూడా చూడండి స్నేక్ అనేది ఎలా వేసుకుంటున్నారో. చాలా ఫన్ అనిపించింది స్నేక్ ఇదంతా కూడా. సో ఆ స్నేక్ ఎంత ఉంటుందా అని అనిపించింది. సో అంతమంది ఉండేసరికి బ్యాక్ సైడ్ ప్యారెట్స్ ఉన్నాయి. ఈ స్నేక్స్లో వీడియోలో పడి బ్యాక్ సైడ్ ఉన్న ప్యారెట్స్వి నేను తీయలేదు వీడియో. సో అన్నీ ఇక్కడ వచ్చేసి ప్యారెట్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ప్యారెట్స్ని గుర్తించండి. అవి బయటికి రావడానికి ఎంత ట్రై చేస్తున్నాయి తెలుసా. మొత్తానికి బయటకు కూడా వచ్చాయి. ఆ వీడియో కూడా తీశాను. ఇక్కడ ఇదిగోండి ఈ ప్యారెట్ ఒకటి, అటు సైడ్ ఉన్న ప్యారెట్ చాలా ట్రై చేశాయి బయటకు రావడానికి. బయటకు వచ్చేసాయి కూడా ఆల్మోస్ట్. సో అవి అక్కడ ఉండేవే కాబట్టి బయటకి వెళ్ళవు అని చెప్పారు. సో తర్వాత వాటిని తీసి ఆ లోపల పెట్టేసేయడం జరిగింది. టోటల్గా ఫస్ట్ టైం అనుకుంటా మన ఒంగోలులో ఇంత పెద్ద ప్లేస్లో ఎగ్జిబిషన్ పెట్టడం. అండ్ చాలా పెద్ద ప్లేస్, ఒక జాగింగ్ లాగా కూడా అయిపోయింది. 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ అయితే మేము ఉన్నాము. ఫుల్ ఎంజాయ్ చేసినాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే టైప్స్ ఆఫ్ చిలుకలు, ఇదంతా కూడా వాళ్ళ ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇదిగోండి నేను చెప్పాను కదా అవి బయటకు వచ్చేసాయి అనేసి. ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇటు నుంచి ఒకటి వచ్చింది. సో వాళ్ళు కూడా మనుషుల్ని చూసి కొంచెం ఇదై ఉంటారు కదా. సో ఇది ఒకటి పెద్ద బర్డ్. దీని పేరేంటో కామెంట్ చేయండి. సో వీళ్ళ నేమ్స్ అనేవి పెట్టుంటే బాగుండేది. సో ఇది కూడా చాలా మంచిగా ఆడుకుంది. నెక్స్ట్ ఇవి కూడా కొన్ని పక్షులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి గిన్నె కోడిలో బొంత కోడిలో అంటారు దాన్ని, ఎగ్జాక్ట్ తెలీదు. బాగున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇదంతా కూడా. ఫుల్ నీట్నెస్ కూడా చాలా బాగుంది. అంటే స్మెల్స్ కానివ్వండి అలా ఏమీ లేకుండా చాలా బాగుంది. అండ్ ఇది వైట్ కోడి, ఇవి బాతులు. ఫైనల్ వచ్చేసాం మనము. సో లాస్ట్ బాతులే. అండ్ ఫైనల్గా ఒకసారి ఆస్ట్రిచ్ని కూడా చూసేసుకొని బాయ్ చెప్పేసాము. ఇదంతా టోటల్గా పక్షులది. స్నేక్ హైలైట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్ టన్నల్కి ఎంట్రీ ఇచ్చేసాము. ఫిష్ టన్నల్ ఇది ఓన్లీ బయట ఫ్రెండ్స్. లోపలైతే టన్నల్ ఉంది, బయట కూడా కొన్ని ఫిషెస్ అనేవి ఉన్నాయి. టన్నల్ లోపల ఉన్న ఫిషెస్ మొత్తం కూడా మనకి బయట కనిపించడం జరుగుతుంది. హాఫ్ ఆఫ్ ఫిషెస్ అనేవి కనిపిస్తాయి. లోపల మొత్తం కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే టన్నల్ పైన కానివ్వండి, రైట్ సైడు, లెఫ్ట్ సైడు చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. నేమ్స్ కూడా తెలియవు మనకి. ఇంకా ఇన్ని ఫిషెస్ ఉన్నాయా అనేసి అనిపించింది, మనకి తెలియకుండానే ఎన్ని ఫిషెస్ ఉన్నాయా అనేసి. చాలా బాగున్నాయి ఫిషెస్ అన్నీ కూడా. టోటల్గా హోల్ ఎగ్జిబిషన్లోకి వచ్చేసి మనకి ఫిషెస్ అండ్ బర్డ్స్, ఇంకా జలకన్య ఎక్స్పెషల్లీ స్పెషల్. అండ్ మనకి జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, పూర్తిగా కొత్త తరహాలో అయితే ఉంది. సో ఫస్ట్ టైం అయితే ఒక్కటే దగ్గర అన్నీ చూసే విధంగా ఉండడం జరిగింది. ఆ వైట్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. మనం హ్యాండ్స్ పెడుతుంటే మన దగ్గరికి రావడం మంచిగా అనిపించింది. ఇవి పెద్ద ఫిషెస్. ఇదంతా కూడా మనము టన్నల్ బయట నుంచే చూస్తున్నాము. టన్నల్ లోపల కూడా వెళ్తే పూర్తిగా కనిపించడం జరుగుతుంది. సో ఎంట్రన్స్లో మీరు ఒకవేళ వెళ్ళాలి అంటే
6 లోపలే వెళ్ళండి. 7, 7:30 దాటితే మాత్రం ఫుల్ రష్. 6 లోపల మీరు వెళ్తే మీ వెనకాల రష్ వస్తది. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గదా ఫిషెస్. మీరు ఈ వ్లాగ్ చూస్తున్నప్పుడు ఆల్రెడీ మీరు ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళుంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. వెళ్ళకపోయినట్లయితే వీడియోని వాచ్ చేయండి. అదేవిధంగా ఎగ్జిబిషన్‌ని కూడా విజిట్ చేయండి. ఇవి చిన్న చందువాలు, వైట్ చందువాలు. ఇవి బ్లాక్ కలర్‌లో చిన్న చిన్నవి. ఇవి టన్నెల్ బయటే ఉన్నాయి. ఇంకొకటి ఆ రష్‌లో అక్కడ మొత్తం కూడా పూర్తిగా స్వెట్ రావడం అలా జరుగుతా ఉంటాయి కదా! అక్కడ చిన్న చిన్న ఏసీస్ గూడా అరేంజ్ చేశారు. అక్కడ నుంచుంటే మాత్రం చాలా హాయిగా ఉండింది. సో, ఇవి కలర్‌ఫుల్ ఫిషెస్ మనం ఇంట్లో పెట్టుకుంటాం గదా! ఆ టైప్ ఆఫ్ ఫిషెస్. ఇవొచ్చేసి రొయ్యలు, చిన్న రొయ్యలు కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇదండి టన్నెల్ ఎంట్రన్స్. మనం ఇదంతా ఫిష్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇది టన్నెల్ ఎంట్రన్స్. చూసారా? మనం ఎంత తొందరగా వెళ్ళినా కానివ్వండి, ఎంతమంది మనుషులొచ్చారు, మన బ్యాక్ సైడ్ ఇంకా మనుషులున్నారు. సో, ఇక్కడ రెండే చోట్ల కొంచెం ఇదిగా అనిపిచ్చింది. ఆ స్నేక్ దగ్గర ఒకటి అండ్ ప్లస్ ముందొచ్చే జలకన్యల దగ్గర ఒకటి. సో, అక్కడ మొత్తం కూడా చాలా భయం వేసింది. ఇంత రష్ ఉంది ఏమైతది అనేసి. ఒక్కసారి కనిపించింది బ్యాక్‌కి వెళ్ళిపోదామని. బట్ మీ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేద్దామనేసి టోటల్‌గా అయితే వెళ్ళడం జరిగింది. సో, మీరు సపోర్ట్ చేయండి వీడియోని, మన ఛానల్‌ని కూడా. ఇదిగోండి ఇదంతా మనం బయట చూసిన ఫిషెసే టన్నెల్ లోపల నుంచి మనం జూస్తున్నాము. ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్‌గా నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ అనేది నాకు లభిస్తది. ఇలాంటి వ్లాగ్స్ కానివ్వండి, ఫుడ్ వీడియోస్ కానివ్వండి, మీ దగ్గరికి చేర్చడానికి నాకు సపోర్ట్ అనేది లభిస్తది. బాగున్నాయి కదా వైట్ ఫిషెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోటోస్ తీయడం, వీడియోస్ తీయడం అందరూ దానిలోనే మునిగిపోయి ఉన్నారు. అది టోటల్‌గా రౌండ్ వేస్తున్నాను ఇది మొత్తం కూడా. వీడియో తీయడానికి చాలా కష్టం అనిపించింది. హ్యాండ్ మొత్తం కూడా పెయిన్ వచ్చేసింది. అంటే మనం పైనుంచి తీయాలి గదా! కింద నుంచి చేస్తే అందరి హెడ్స్ అనేవి పడతాయి. మనకి ఈ లుకింగ్ అనేది పడదు. సో, సపోర్ట్ చేయండి. అండ్ ఇది మిడిల్‌లో ఈ టన్నెల్ మిడిల్‌లో ఉన్నాము. అండ్ మిడిల్ తర్వాత బయటకొస్తే ఇవి చిన్న ఫిషెస్ గూడా ఉన్నాయి టన్నెల్ లోపల. ఇవే. మనం ఫోన్ దగ్గరికి తీసుకెళ్తే మన దగ్గరకొచ్చేస్తా ఉన్నాయండి అవి. ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్ అంటే చాలా బాగా అనిపించింది ఆ 5 అవర్స్ మొత్తం కూడా. ప్రీవియస్ ఎగ్జిబిషన్స్‌లో కన్నా ఈ ఎగ్జిబిషన్స్ అనేవి చాలా బావుంది. కాకపోతే కొంచెం దూరంలో ఉంది. మనకి ఏ1 ఫంక్షన్ హాల్ దాటి వెళ్ళాలి. అంటే ఊరి బయట. బట్ అంత పెద్ద ప్లేస్‌లో చేయాలి అంటే ఊరి బయటే కుదురుతది. ఇదొక ఫిష్. అది అలానే ఉండిపోయింది. ఎంత పలకరిస్తున్నా కానివ్వండి. ఒక్క ఫిషే పైనుంది దాని నీడ. ఇదంతా కలర్‌ఫుల్ ఫిషెస్. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ అండి రష్. ఇక్కడ ఎంత రష్ ఉందో బ్యాక్ సైడ్ గూడా అంతకన్నా పెద్ద రష్ ఉంది. ఏంటి ఇంత రష్ ఉంది ఫిషెస్ దగ్గర పూర్తిగా ఉంది కదా! అంత ఇది లేదు గదా! అనుకున్నాను. తర్వాత తెలిసింది అక్కడ జలకన్యలున్నాయని. సో, జలకన్యలంటే నార్మల్‌గా ఏదో ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు అనుకున్నాను. బట్ లైవ్‌లో మనుషుల్ని పెట్టేసి అంటే వాళ్ళకి సూట్ ఉంటది గదా! జలకన్యల సూట్ అది వేసేసి పెట్టారు. ఇద్దరున్నారు. చాలా బాగా పెర్ఫార్మన్స్ అయితే చేశారు. ఈమె అయితే మంచిగా పెర్ఫార్మన్స్ చేసింది. మేమేం చెప్పినా కానివ్వండి, అది చెయ్యడం జరిగింది. సో, మన వీడియోస్‌కైతే స్టిల్స్ బాగా ఇచ్చింది ఈమె. సో, లోపలికొచ్చిన తర్వాత ఓహో! ఈ జలకన్యల కోసమా ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ఆ విజిల్స్ కానివ్వండి, ఆ మనుషుల గోల కానివ్వండి, చాలా బాగా అనిపించింది. హైలైట్ ఇది.
అండ్ ఆ పక్షులు కానివ్వండి, టోటల్‌గా ఎగ్జిబిషన్‌కొచ్చేసి ఆ పక్షులు ప్లస్ ఈ జలకన్యలనేవి నాకు హైలైట్‌గా అనిపిచ్చాయి. ప్లస్ ఆ స్నేక్. ఫిషెస్ అనేవి లాస్ట్ టైమ్ మనము ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్‌లో వాచ్ చేసాము. ఆ వీడియో కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ ఉంది. లాస్ట్ ఇయర్ అది వచ్చింది మనకి. మీకు ఏ పార్ట్ మంచిగా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. టీవీలో చూస్తున్నట్టే అనిపిచ్చింది నాకిదంతా కూడా. అండ్ ఫైనల్లీ అక్కడ నుంచి టోటల్ ఎగ్జిబిషన్‌కొచ్చేసాం. ఎగ్జిబిషన్ అంటే నార్మల్‌గా రొ రొటీన్‌గా ఉండే జ్యువెలరీ, రొటీన్‌గా ఉండే గేమ్స్, రొటీన్‌గా ఉండే ఫుడ్ అని అనుకోవచ్చు. ఇక్కడ అలా ఏం లేదండి. అన్నీ కొత్తగా ఉన్నాయి. జ్యువెలరీ అయితే సూపరుంది. హెయిర్‌కి సంబంధించి కానివ్వండి, ఇయర్ రింగ్స్ అండ్ టోటల్ జ్యువెలరీ లేడీస్‌కి కావాల్సినవి, బ్యాంగిల్స్ అవన్నీ కూడా కొత్త తరహాలో అయితే ఉన్నాయి. నేనైతే కొన్ని జ్యువెలరీ అనేది పర్చేజ్ చేశాను. అండ్ కొన్ని క్లిప్స్ పర్చేజ్ చేశాను. కొన్ని ఇయర్ రింగ్స్ అనేవి తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఎప్పుడూ హైలైటేనండి. చాలా బావుంటాయి. పాతవైనా కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఐటెమ్స్‌కి సంబంధించి జాడీలు, ప్లేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ జాడీస్. సో, ఇందులో మనము 4 ఐటెమ్స్ అనేవి తీసేసుకున్నాము. ఇక్కడ చూసుకున్నవి వైట్ మొత్తం కూడా. ఒక పీస్ వచ్చేసి ₹80 పడింది. కప్స్ అవన్నీ కూడా చాలా బావున్నాయి. ఇంటికి కిచెన్‌కి సంబంధించి వెరైటీస్ అన్నీ కూడా కొత్త తరహాలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా చూసారు గదా! ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్‌గానే ఉంది. నార్మల్‌గా అయితే ఎగ్జిబిషన్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు. అందులో మనం చెప్పాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. ఫుడ్ ఇందులో వచ్చేసి స్పెషల్‌గా మనకి పెట్టింది. ఎప్పుడు ఈ క్యాండీ అనేది ఉంటది. ప్లస్ పాప్‌కార్న్ ఉంటది. ఇంకా వచ్చేసి దాన్నేమంటారు? చాట్. చాట్ అనేది ఉండడం జరుగుతది. ఇదిగోండి ఈ చాట్. కార్న్ చాట్. ఇందులో హైలైట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లస్ బర్గర్. ఇవి న్యూగా పెట్టడం జరిగాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రింక్స్ కానివ్వండి, గోలా, చెరుకు రసం అండ్ చిన్న పిల్లలకి వీడియో గేమ్స్ ఇది కూడా కొత్తగా పెట్టారిక్కడ. అండ్ ఇది ఆలు, అప్పడం, బజ్జీలు ఇవన్నీ కూడా. కట్లెట్స్, గోబీ ఫుడ్‌కి కూడా కొరవలేదు. మనం అక్కడ మొత్తం కూడా తిరిగొచ్చేసి, ఇక్కడ షాపింగ్ జేసేసి, ఫైనల్‌గా ఫుడ్ ఎంజాయ్ జేసేసి, హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చండి. అంత మంచిగా ఉంది. ఒక్కటే చోట టోటల్‌గా అంటే పాతవేమీ లేకుండా పూర్తిగా కొత్త తరహాలో అయితే పెట్టారు. చాలా బావుంది. మీరు విజిట్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌లో పూర్తిగా వీడియో అనేది వాచ్ చేయండి. ఇక్కడొచ్చేసి న్యూగా క్యాటర్‌పిల్లర్ ట్రైన్ అనేది పెట్టారు. డ్రాగన్ ట్రైన్ అండ్ కొలంబస్ జాయింట్ వీల్ కామనే. క్యాటర్‌పిల్లర్ ట్రైన్ అనేది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది కొత్తగా పెట్టారు. పిల్లల కోసం అండ్ పెద్దల కోసం కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి పెద్ద కార్ పెట్టారు. అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్న పిల్లల కోసం. అంటే మీరు లాస్ట్‌లో చూడొచ్చు. ఇదంతా కూడా ఫైనల్‌గా ఇక్కడంతా కూడా కింద కూర్చున్నారు గదా! అలిసిపోయి కూర్చున్నారు. అంత పెయిన్స్ వచ్చేసాయి లెగ్స్ అనేవి. అండ్ చాలా లెంగ్త్‌లో ఉంది. చాలా పెద్దగా ఉంది. అండ్ ప్రెజెంట్ అయితే పూర్తిగా మంచిగా ఉంది. కింద కూర్చోడానికి కూడా చాలా బావుంది. అంటే దుమ్ము, ధూళి అలాంటివేమీ లేకుండా పూర్తిగా బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా మేమైతే ఇక్కడ జాయింట్ వీల్ దగ్గరకొచ్చేసి అక్కడ స్టూల్స్ ఉన్నాయి. గోబీ మంచూరియా అవన్నీ చేసే షాప్స్ ఉన్నాయి. ఆ స్టూల్స్‌లో కూర్చున్నాం ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ కూర్చొని ఇంక ఇంటికి బయలుదేరిపోయాము. వ్లాగ్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. అంటే ఎగ్జిబిషన్ ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. వ్లాగ్ తీస్తా గూడా. సో, మీరు గూడా ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కానివ్వండి, ఫుడ్ వీడియోస్ కానివ్వండి, మీకు ఇన్‌స్టెంట్‌గా రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీస్‌తో కానివ్వండి, వ్లాగ్‌తో కానివ్వండి మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.